చి మీ అందరూ నా నా యొక్క మా కుటుంబం తరపు నుండి వచ్చినటువంటి యొక్క ఈ మనవిని బట్టి, ఈ దైవ ప్రేరేపణతో ఏర్పాటు చేయబడినటువంటి కూడికను బట్టి మీరందరూ మా యొక్క విన్నపం మన్నించి క్షమించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ వందనాలండి. ఎంత దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వారికి ఎంతో నేను వందనస్తుడనై ఉన్నాను. ఇది కేవలం నా పుట్టినరోజు అని కాదు, కానీ దేవునికి కృతజ్ఞత. దేవుని నామానికి చెందవలసిన మహిమను మనం ఏం చేయాలి? ఆయనకి చెల్లించాలి. ఇదేదో నేను ఇక్కడ ఉండి నా బర్త్డే అని కాదు, ముఖ్యంగా దేవుడు నాకు ఈరోజు ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతాపూర్వకంగా చెల్లించాలి, దేవుని గణపరచాలి. ఇదే మా ముఖ్య ఉద్దేశం తప్ప నా సొంత ఆలోచనలు కానీ నా యొక్క అభిప్రాయాలు కానీ మరేమీ ఇందులో నిర్ణయించబడలేదు. దానిని బట్టి నేను సంతోషిస్తున్నాను. మనం ఏది చేసినా దేవునికి మహిమకరంగా చేయాలి. మనం తిన్నా త్రాగినా ఏ విషయంలోనైనా సరే దేవునిని మొదటి స్థాయిలో ఉంచి మనం గణపరచాలి. ఈ రోజున ఇక్కడ మీ అందరి మధ్యలో ఉండటానికి కూడా నాకు దేవుడు ఎంతో కృప చూపించారు, దేవుడు ఎంతో సహాయం చేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేను వెళ్ళిపోయాను. ఈ దినాన్ని ఈ విధంగా మీ అందరి మధ్య ఉంటానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నా తల్లి గర్భంలో నేను పిండమ్మనై ఉండగానే ప్రభువు నన్ను చూశారు. ఆయన చేతులు నాకు రూపమునిచ్చాయి, ఆయన చేతుల స్పర్శ నన్ను తాకాయి. ఆయన మనోనేత్రాలు, ఆయన యొక్క శక్తివంతమైనటువంటి ఆయన హస్తములు నాకు దేవుడు ఈ రూపాన్ని ఇచ్చి దేవుడు మీ అందరి మధ్యలో నేను ఉండడానికి కృప చూపించారు. అయితే ఎన్నో విషయాలు నా జీవితంలో జరిగాయి. ప్రతి పరిస్థితిని దాటుకోవడానికి, అన్నిటినీ అధిగమించడానికి, ప్రతి కన్నిటిని దిగమింగుకోవడానికి, ఓదార్చబడడానికి, అనేకమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళడానికి, ఓటమి పాలైనా సరే తిరిగి మరలా లేవనెత్తబడడానికి, ఎన్నో ఇబ్బందులు వచ్చినా సరే శారీరకంగా, మానసికంగా, వ్యక్తిగతంగా, ఫైనాన్షియల్గా ఎన్నో రకాలుగా దేవుడు ఈ రోజున నేను ఉన్నానంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. దేవునికి స్తోత్రం. అందుని బట్టి నేను దేవునికి చాలా సంతోషిస్తున్నాను. చిన్నతనంలో అయితే మాకే లోటు లేదు, కానీ దైవభక్తి విషయంలో కానీ, కుటుంబ వ్యవస్థ విషయంలో కానీ, డాడీ మమ్మీ విషయంలో కానీ, భక్తి యందు, బుద్ధి యందు, జ్ఞానం యందు, వయసు యందు, పెద్దలతో వ్యవహరించే విధానంలో అన్ని విషయాల్లో దేవుడు నాకు ఎంతో మాదిరికరమైన జీవితాన్ని, నా తండ్రిని నా తల్లిని మా ఎదురు పెట్టినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను, సంఘపరంగా కూడా. అయితే చిన్నప్పుడు మా తమ్ముడు నేను ఉండేవాళ్ళం. కొన్ని సంవత్సరాల తర్వాత 2006లో దాదాపు 6 సంవత్సరాలు నా తమ్ముడితో ప్రయాణం చేశాను. ఆ తర్వాత మా తమ్ముడిని దేవుడు పిలుచుకున్నారు. భయంకరమైన యాక్సిడెంట్లో తమ్ముడు దేవుని సన్నిధికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నుంచి నాలో వేదనలు ప్రారంభమయ్యాయి. జీవితంలో లోటు లేని వాడిగా ఉన్నప్పుడు లోటు అంటే ఏ విధంగా వస్తుందో తెలియకముందే నా జీవితంలో ప్రారంభించబడింది. నా ప్రతిదినం ఆ తర్వాత నుంచి భయంకరంగానే సాగాయి. స్కూల్కి వెళ్ళాలనిపించేది కాదు, ఆడుకోవాలంటే తమ్ముడు గుర్తొచ్చేవాడు. ఇంట్లో అమ్మ పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది, డాడీ పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. ఒక్కొక్కసారి ఆకలి కూడా వేసినా తినటానికి మనసు వచ్చేది కాదు. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో నుండి బయటకు వచ్చాం. నేనైతే 3వ తరగతి నుంచి నేను కోలుకోవడానికి 8వ తరగతి పట్టింది, 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాల వరకు నా మెంటల్ మైండ్ చాలా డిస్టర్బ్ అయింది. అంతవరకు చక్కగా చదువుకుని చదువులో చాలా వీక్ అయిపోయాను. చక్కగా ఉండేవాడిని. నా విషయాలన్నిటిలో కూడా నా వ్యక్తిగతమైన బలహీనతలతో ముడిపడిపోయాను. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, మొదటి వాగ్దానం, దేవుడు నన్ను ఆశీర్దిస్తే నా భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి అని అంటే, నాకు దగ్గు వచ్చినప్పుడు 8th క్లాస్లో 7th క్లాస్లో భయంకరమైన దగ్గు ప్రతి 6 నెలలకు ఒకసారి నన్ను వెంటాడేది. ఒకరోజు నాకు టీబీ టెస్ట్ కూడా చేశారు, ఇంకా రకరకాలైన టెస్టులు చేశారు. ఆఖరికి ఇంకా ఏవేవో చేయాలన్నారు. దేవుని మీద విశ్వాసం ఉంచి భయంకరమైన తీవ్రమైన దగ్గు వస్తూ ఉన్నప్పుడు, జ్వరం ఎక్కువ అయినప్పుడు నేను బాగా ఒకసారి అయితే చిన్నపిల్లల హాస్పిటల్లో నన్ను ట్రీట్మెంట్ చేయడానికి వెళ్తే ఎగ్జామ్ రాసి, క్వార్టర్లీ ఎగ్జామ్స్ రాసి హాస్పిటల్కి వెళ్ళాను. ఒక ఇంజెక్షన్ చేసినట్టే నా స్పృహ కోల్పోయాను. కోమాలోకి వెళ్ళిపోవడం అంటే ఏంటో నేను ఆ చిన్న వయసులో 7th క్లాస్ వయసులో అనుభవించగలిగాను. ఇంకా భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళాను.
ఆయన దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవుని మనకి మహిమ కలుగునుగా. ఈరోజు మీ అందరి మధ్య ఉండడానికి కృప చూపించాడు దేవుడు. నాకు లేని లోటులన్నిటినీ, నాకున్న లోటన్నిటినీ దేవుడే తీర్చి ఈ రోజున అన్ని విషయాలలో వర్ధిల్లునట్లుగా, ప్రతి విషయాల్లో దేవునికి కృతజ్ఞత పూర్వకంగా నేను ముందు నడిచినట్లుగా, నేను అనేకులకు మాదిరిగా ఉండడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఈరోజు నేను ఈ రకంగా ఉన్నానంటే నాకు నేనే చూసుకుని దేవుని యందు సంతోషిస్తాను, దేవుని యందు ఆనందిస్తాను. ఎందుకంటే నాకు ఈ జీవం ఇచ్చింది, నాకు ఈ ఉద్యోగాన్ని ఇచ్చింది, నాకు ఈ ఉపాధిని ఇచ్చింది, నాకు ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని ఇచ్చింది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. మా తల్లిదండ్రుల అత్యధికమైన ప్రార్థన, వారి ఆశీర్వాదాలు, వారి కుటుంబ సాక్ష్యము, వారి వ్యక్తిగత సాక్ష్యాలు ఈరోజు నన్ను నిలబెట్టాయి. ఈరోజు నేను ఈ రోజున దేవుని యొక్క సమక్షంలో నేను అందరికీ చెప్పదలిచేది ఏంటంటే, దేవునిలో మనం ఎంత నిలిచి ఉంటామో అంతగా వర్ధిల్లుతాం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారా? నేను ఒక్కడిని ఇక్కడ నిలబడటం కాదు, కానీ సంఘంలో ఉన్న మీ అందరూ కూడా దేవుని నామాన్ని బట్టి దేవుని ఎడల సాక్షులుగా నిలబడి ఆయన నామాన్ని గొప్ప చేయాలన్న ఉద్దేశం. చిన్నబిడ్డల పట్ల, యవనస్తుల పట్ల, పెద్దల పట్ల, సంఘం పట్ల ఎన్నో భారభరితమైనటువంటి ఆలోచనలు మాకున్నాయి. అవన్నిటినీ నేను తీర్చుకుంటూ వెళ్ళాలి. చివరి వరకు, మా తుది శ్వాస వరకు ప్రభు పని చేస్తూనే ఉండాలని మా ఆలోచన. ఇంకా ఎక్కువ మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ దేవుని చిత్తం వలన ఈ రకంగా ఘనమైన రీతిలో జరిగించడానికి దేవుడు చాలా కృప చూపించారు. రీసెంట్గా అయితే నాకు హాస్పిటలైజ్ అయినప్పుడు నాకు నా పరిస్థితి ఏంటో అర్థం కాలేదు. దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. మరలా ఈ రోజున దినదినముకు దేవుడు నాలో తన బలాన్ని ప్రవహింపజేస్తున్నాడు. ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, మీ అందరి ప్రేమను బట్టి, నా తల్లిదండ్రులు నాపై కలిగి ఉన్నటువంటి వారి యొక్క గొప్ప ఆశీర్వాదాలను బట్టి, వారి వ్యక్తిగతమైన జీవితంను బట్టి సాక్ష్యాన్ని ముగిస్తూ దేవుని నామానికి సంపూర్ణమైనటువంటి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవుడి చిన్న సాక్ష్యాన్ని తన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.